రేకుల షెడ్డులో ఉంటున్నాం మేము. ఇంకేముంది చెప్పు. మీకేంది కేసీఆర్ వస్తే బాగుంటుందా, బండి సంజయ్ వస్తే బాగుంటుందా, రేవంత్ రెడ్డి? ఎవరు బాగా చేస్తే వాళ్ళు వస్తేనే మంచి, కానీ ఎవరు బాగా చేయట్లేము. కేసీఆర్ మీకు ఇల్లు ఇస్తాను కష్టం చేసే బతుకుతున్నాం, ఎవరేం బాగా చేస్తలేము అంతే. కేసీఆర్ కూడా నచ్చలా? నేను నచ్చి ఇల్లు ఇస్తే బాగుండు. మాకైనా రోడ్డు కూడా లేదు, మా రోడ్డు చూస్తే పరేషాన్ అవుతాం. మా ముప్పారం చెట్ల ముప్పారం రేగడ తండకు పోతే రోడ్డు ఇట్లా సిసి రోడ్డు కూడా లేదు మాకు. ఒక వర్షం వస్తే మస్తు గలీజ్ అంత వాటరే బుడిదే. ఎవరు అక్కడ లీడరు? మాకు లీడరా మా ఊర్లో ఎవరు ఉన్నారు, మా ఆయనకు తెలుసు. ఎవరిది వాళ్ళే దూర్చుకుంటారు, మంచి చేసేటోళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈసారి కేసీఆర్ వచ్చినా, బండి సంజయ్ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా మీకేం ఫరక్ పడదు? ఎవరు వచ్చినా ఏం లేదు, మంచిగా చేసేటోళ్ళు వస్తేనే మంచిదే. ఇల్లు ఇస్తే మీకు కేసీఆర్ బాగుండే. ఎందుకు రాలే ఇల్లు? మీరు అప్లై చేసుకోలే? చేసుకున్నాం, అప్లై అన్నీ ఇచ్చినాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఏ కార్డు బుక్ అన్ని నెంబర్లు ఇచ్చినాయి. ఏడ వచ్చినాయి? మీరు ఎవరిని అడగలే ఇది మాకు రాలేదు, మేము అర్హత ఉంది మాకు? అడిగినాం, వస్తుంది అంటారు అంతే. ఇంతవరకు రాలా? రేకుల షెడ్లో అంతే. 2 పిల్లలు మీకు. చెప్పండి, మీరు ఇల్లు ఎందుకు రాలేదు? మీరు ఎలా అప్లై చేయలేకపోయారు? అప్లై చేసేసినాం కానీ అది చేసినా కూడా పేరు మీద వచ్చింది కానీ అది వాళ్ళు ఇచ్చేటట్టు లేదు మా ఊర్లో. అది వేరే ప్రభుత్వం వల్ల ఆగిపోయిందో దేనివల్ల ఆగిపోయిందో తెలియదు. ఓకే, చెప్పండి పెద్దయినా. ఇప్పుడు కేసీఆర్ వస్తే బాగా అనిపిస్తుందా మీకు? బండి సంజయ్ వస్తే బాగా అనిపిస్తుందా? రేవంత్ రెడ్డి వస్తే బాగా అనిపిస్తుందా? దగ్గరికి పెట్టుకున్నా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నమస్కారం. నేను ఇనుగుర్తి మాజీ సర్పంచి, 2 పీరియడ్లు చేసినే. నా ఆయామ లోపల ఎన్నో పనులని కాంగ్రెస్ ఆయామ లోపల తమరు వచ్చారు కాబట్టి 3 గదుల ఇల్లు అన్నారు. అతిపెద్ద ఊరు మాది. 12,575 ఓట్ల గల ఊరు. 3 గదుల ఇల్లు అన్నారు, 3 ఎకరాల ఇల్లు అన్నారు, 3 ఎకరాలు భూయిస్తానన్నారు, అప్పులు మాపన్నారు. ఏది లేదు. మీ ప్రభుత్వాల అయ్యా రైతు బంధు, దళిత బంధాన్ని వస్తే 4గురికి వస్తాయి. మా ఇనుగుర్తులే దళిత బంధాన్ని వస్తే మాకు 4 అయినా మీ టీఆర్ఎస్ నాయకులకే అది వార్డు నెంబర్లే తీసుకున్నారు. ఇంకా బీదవాళ్ళు లేరా ఎవరు? కాంగ్రెస్ హాయం లోపల 7 ఎకరాల 75 గుంటల భూమి ఇప్పించినే. అలా గడిచేది 3 గదుల ఇల్లు ఖాళీ ఉన్నది పెరడు. నేను ఎన్నో పనులు చేసినే. అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి హామీ ప్రకారం ఇక్కడ లీడర్లు ఎవరూ నడుపుతలేరు. దయచేసి మీరు మాత్రం మరి శ్రద్ధ వహించి మా ఇనుగుర్తి కింద పెద్ద కన్నేసి మాకు సహకరించాలని నేను కోరుతూ మీ అందరికీ నమస్కారం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.